గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ 6 చేసామండి ముందు వీడియోలో. నెక్స్ట్ 7th వన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చా చూడండి. కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా అని ప్రూఫ్ చేయమన్నాడండి. నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్లో కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకున్నానండి. ఈ కాస్ పవర్ 4 ఆల్ఫాని నేను ఏ పవర్ 4 ఉందండి. నేను ఏ పవర్ 4 ఉంటే ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్ రాసుకున్నానండి. ఏ పవర్ 4 లాగా ఉంటే ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. ఇక్కడ కాస్ ఆల్ఫా పవర్ 4 ఉంది. నేను కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ 1 బై సీకెంట్ ఆల్ఫా. ఫార్ములా చూడండి. 1 బై సీకెంట్ టీటా అంటే కాస్ టీటా. ఇక్కడ ఆల్ఫాలలో ఉంది కదా, కాస్ ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తామండి. నెక్స్ట్ ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉందండి. నేను ఈ రెండిట్లో నుంచి కాస్ స్క్వేర్ ఆల్ఫాని బయటికి కామన్ తీశాను. ఇక్కడ పవర్ 4 ఉంది, ఒక స్క్వేర్ బయటికి వచ్చేసింది. ఇంకేముంటుందండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్కి ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది బయటికి కామన్ వెళ్ళిపోయిందండి. ఇంకేముంటుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1లో నుంచి మనం సైన్ స్క్వేర్ టీటా కావాలనుకోండి ఏమని రాస్తాం చూడండి. ఈ 1 ఇక్కడే ఉంటుంది, ఈ కాస్ స్క్వేర్ టీటా అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఐడెంటిటీస్లో నుంచి సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ ఉంది కదా, కాస్ స్క్వేర్ టీటా అవుతుందండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది సైన్ స్క్వేర్ టీటా. ఈ 1 ఇక్కడే ఉంటుందండి, ఈ కాస్ స్క్వేర్ టీటా అటు సైడ్ వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. మనకి ఫార్ములా ఏమవుతుంది చూడండి. అప్పుడు సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ ఆల్ఫాను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా అండి. నేను ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంచానండి. ఈ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ సైన్ స్క్వేర్ టీటా అనేది అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఏమొచ్చింది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. నేను ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాశానండి. ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశానండి. ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉందండి. దాంట్లో నుంచి 1 టైమ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫాని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారు. ఏమవుతుంది చూడండి, 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది కదా, సైన్ స్క్వేర్ ఆల్ఫా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, సబ్ట్రాక్షన్ చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫాకి హోల్ స్క్వేర్. స్క్వేర్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఏమని రాయచ్చండి, 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా.
ఇక్కడ చూడండి మనం ఆర్హెచ్ఎస్లో ప్రూఫ్ చేయాల్సింది అదే కదా, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ అని ప్రూఫ్ చేస్తాం, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అండి, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 sin theta by 1 plus cos theta plus sin theta equal to x అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 minus cos theta plus sin theta by 1 plus sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడండి, 2 sin theta by 1 plus cos theta plus sin theta equal to x అని ఇచ్చాడు. దెన్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, 1 minus cos theta plus sin theta by 1 plus sin theta. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 ఈ ప్లస్ సైన్ టీటాను పాజిటివ్ నేను ఒక దగ్గర రాసేసుకున్నానండి, ఈ మైనస్ కాస్ టీటాను మళ్ళీ సపరేట్ రాసుకున్నాను, బై ఈ 1 ప్లస్ సైన్ టీటాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. ఇక్కడ 1 ప్లస్ సైన్ టీటా ఉంది, మైనస్ కాస్ టీటా ఉంది, నేను రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుందండి. 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను అండి. మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇదే వస్తుంది కదా. ఓకే, 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఇక్కడ చూడండి, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 1 ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇంకా డినామినేటర్లో ఏముందండి, 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా, 2 సైన్ టీటా అవుతుందండి. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 అవుతుందండి, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా, 2 సైన్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసానండి. నెక్స్ట్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, దీంట్లో నుంచి నేను కాస్ స్క్వేర్ టీటా ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాస్ స్క్వేర్ టీటా అంటే ఫార్ములా ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. నేను దానికోసం ఏం రాస్తున్నానంటే ఈ 1ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను, సైన్ స్క్వేర్ టీటా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను, ప్లస్ 2 సైన్ టీటాను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను, మైనస్ ఈ కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాను సబ్స్టిట్యూట్ చేశానండి, బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఇక్కడ 1 ఈ మైనస్ లోపలికి మల్టిప్లై అయ్యింది అనుకోండి, -1 అవుతుంది. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏముంది చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా, ఈ మైనస్ లోపలికి మల్టిప్లై అయిపోతే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ టీటా 1 టైమ్, సైన్ స్క్వేర్ టీటా 1 టైమ్, 2 టైమ్స్ ఉందండి, 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. నెక్స్ట్ ఇందులో 2 ఉందండి, సైన్ టీటా ఉంది, ఇందులో కూడా 2 సైన్ టీటా ఉంది, నేను బయటికి కామన్ తీస్తాను. ఇంకేముంటుంది చూడండి, 2 బయటకు వచ్చేసింది, ఒక సైన్ టీటా బయటకు వచ్చేసింది, ఇంకొక సైన్ టీటా ఉంటుంది, సైన్ టీటా ప్లస్ 2 సైన్ టీటా టోటల్గా బయటకు వచ్చేసిందండి, ప్లస్ 1 బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఇక్కడ చూడండి, సైన్ టీటా ప్లస్ 1 ఉంది, సైన్ టీటా ప్లస్ 1 ఉంది, ఇంకా క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది చూడండి, 2 సైన్ టీటా బై, ఇక్కడ చూడండి 2 సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా, 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. మనకి ఫస్ట్ గివెన్ దట్ కండిషన్ ఏమిచ్చాడు చూడండి, 2 సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఈక్వల్ టు
ఎక్స్ కదా, ఇక్కడ సేమ్ అదే కదా వచ్చింది, 2 sin θ / 1 + sin θ + cos θ అనే కదా. దీని ప్లేస్లో నేను ఎక్స్ అని రాసుకున్నానండి. మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 1 - cos θ + sin θ / 1 + sin θ = ఏమని ప్రూఫ్ చేస్తామండి, ఎక్స్ అని ప్రూఫ్ చేస్తాం. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వెరీ షార్ట్స్లో. ఎలిమినేట్ θ ఫ్రమ్ ది ఫాలోయింగ్. x = a cos cube θ అని ఇచ్చాడండి. x = a cos cube θ, y = b sin cube θ అని ఇచ్చాడు. అంటే θ లేకుండా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. θ అనేది ఎలిమినేట్ చేసి పడేయాలి. దానికోసం గివెన్ దట్ కండిషన్ x = a cos cube θ అండ్ y = b sin cube θ అని తీసుకున్నానండి. x = a cos cube θ. ఇక్కడ ఉన్న cos cube θ అని సేమ్ ఇక్కడే ఉంచానండి. ఈ ఏని అటు సైడ్ తీసుకెళ్ళాను. ఇక్కడ మల్టిపుల్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. cos cube θ = x/a. ఇక్కడ క్యూబ్ ఉందండి, నేను 1/3 చేశాను బోత్ సైడ్స్. 1/3 చేసి ఏమవుతుంది, ఇక్కడ క్యూబ్ వస్తుంది, హోల్ పవర్ 1/3 అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ cos θ అనేగా వస్తుంది, x/a హోల్ పవర్ 1/3 వచ్చేసిందండి. cos θ = x/a హోల్ పవర్ 1/3. నెక్స్ట్ y = b sin cube θ. ఈ sin cube θ అని ఇక్కడే ఉంచానండి. ఈ bని ఇటు సైడ్ తీసుకెళ్ళాను. ఇక్కడ మల్టిపుల్లో ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. sin cube θ = y/b. క్యూబ్ 1/3 చేశానండి. పవర్ 1/3 చేసి ఏమవుతుంది, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. sin θ = y/b హోల్ పవర్ 1/3. అంటే sin θ = y/b హోల్ పవర్ 1/3 వచ్చేసిందండి. మనకి ఐడెంటిటీ చూడండి, sin² θ + cos² θ = 1. sin² θ + cos² θ = 1 అంటే sin θ వాల్యూ ఏమొచ్చిందండి, sin θ = y/b హోల్ పవర్ 1/3. ఇక్కడ చూడండి, sin θ = y/b హోల్ పవర్ 1/3కి స్క్వేర్ అంటే నేను స్క్వేర్ రాశాను. నెక్స్ట్ cos θ ఏమొచ్చిందండి, x/a హోల్ పవర్ 1/3. ఇక్కడ చూడండి, x/a హోల్ పవర్ 1/3కి స్క్వేర్ చేశాను. ఇక్కడ sin² θను అంటే రివర్స్లో రాశాను. పాజిటివ్ ఉంది కాబట్టి ఎలా రాసినా నో ప్రాబ్లం అండి. నేను x టర్మ్స్ ముందు రావాలి, y టర్మ్స్ నెక్స్ట్ రావాలి అని చెప్పేసి ఫస్ట్ x టర్మ్స్ రాశాను. cos² θది ఫస్ట్ రాశాను, నెక్స్ట్ sin² θది రాశాను. ఎలా రాసినా నో ప్రాబ్లం. లేదు మేము ఇలానే రాసుకుంటామనంటే ఈ స్టెప్ ఇటు రాసేసుకోండి, ఈ స్టెప్ ఇటు రాసేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. = 1 x/, ఇక్కడ చూడండి a పవర్ m హోల్ పవర్ n ఉందనుకోండి, a పవర్ mn అవుతుంది. ఇక్కడ చూడండి x/a హోల్ పవర్ 2 × 1/3 2/3 ప్లస్ y/b హోల్ పవర్ 2 × 1/3 2/3 = 1. మనకు వచ్చిన ఆన్సర్లో θ లేదండి, θను ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, పీరియాడిక్ ఫంక్షన్ అండ్ పీరియడ్. మనకి ఫంక్షన్లో f ఇక్కడ ఏదో ఒక వాల్యూ π లేదంటే -π 2π అట్లా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఆ వాల్యూ అనేది ప్లస్ x తీసుకుంటే f(x) రావాలి అని అంటే మనకి ఆల్రెడీ నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పానండి. sin of 90 + θ = cos of 180 - θ అట్లా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మళ్ళీ f(x) ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అదే ఫంక్షన్ వస్తే f ఈజ్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్ అంటామండి. పీనేమో పీరియడ్ ఆఫ్ ఫంక్షన్, ఈ పీని పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ అంటాము, f(x)నేమో పీరియాడిక్ ఫంక్షన్ అంటామండి. ఈ పీరియాడిక్ ఫంక్షన్లో పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేయడం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఓకేనా. పీరియడ్ ఆఫ్ sin x కనుకోండి ఫార్ములా 2π, పీరియడ్ ఆఫ్ cos x కనుకోండి 2π, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ tan xకి π. అలా కాకుండా పీరియడ్ ఆఫ్ sin ax + b లాగిచ్చారనుకోండి ఫార్ములా 2π/mod a. పీరియడ్ ఆఫ్ cos ఆఫ్ ax + b అని ఇచ్చాడు అనుకోండి 2π/mod a. పీరియడ్ ఆఫ్ tan ఆఫ్ ax + b అని ఇచ్చాడు అనుకోండి పీరియడ్ వచ్చేసి π/mod a, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఆల్రెడీ 9 క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయాయండి. 10th వన్ చూడండి, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 3x ప్లస్ 5 ప్లస్ 7. ఇది చూడండి, ఇది ఏ ఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. మనకి ఫంక్షన్లో ఏది ఇచ్చినా పర్లేదండి, ఏ ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, మిగతా అవన్నీ తీసుకోవాల్సిన పని లేదు. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 3x ప్లస్ 5 ప్లస్ 7. మనకి ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బికి ఫార్ములా ఏం చెప్పానండి? కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 2π/mod a. సేమ్ అదే రాయండి, 2π/mod a. ఇక్కడ చూడండి, కాస్ ఏఎక్స్ అంటే ఏ ప్లేస్లో ఏముందండి? 3. హియర్ ఏ ఈక్వల్ టు 3. మనకి పీరియడ్కి ఫార్ములా ఏంటి? 2π/mod a ఈక్వల్ టు 2π/mod a ఈక్వల్ టు 3. 2π/3. నెక్స్ట్ tan 5x. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan 5x అండి. పీరియడ్ ఆఫ్ tan ax ఈక్వల్ టు ఫార్ములా అండి. పీరియడ్ ఆఫ్ tan ax ఈక్వల్ టు ax ప్లస్ b అయినా b ప్లస్లో 0 ఉందనుకోండి. tan ax అంటే π/mod a. పీరియడ్ ఆఫ్ tan ax ఈక్వల్ టు π/mod a. ఇక్కడ ax ఏ ప్లేస్లో ఏముందండి? 5 ఉంది. హియర్ a ఈక్వల్ టు 5. పీరియడ్ ఈక్వల్ టు π/mod a అంటే 5. π/5. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ ప్రాబ్లం అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 4x ప్లస్ 9/5 అని ఇచ్చాడండి. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కాస్ ఆఫ్ 4x ప్లస్ 9/5. నేను దీన్ని ఎలా రాసుకుంటున్నాను? 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 9/5. దీన్ని ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లోకి కన్వర్ట్ చేయాలండి, దానికోసం నేను చేంజ్ చేసుకున్నాను. ద పీరియడ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఏమని రాయచ్చండి? 2π/mod a. ఇక్కడ చూడండి, ఏఎక్స్ ప్లస్ బి ఏ ప్లేస్లో ఏముందండి? హియర్ ఏ ఈక్వల్ టు 4/5. మనకి పీరియడ్ ఏమవుతుంది? 2π/mod a. 2π/mod a అంటే ఏంటండి? 4/5. 2π ఇంటూ నేను పైకి రాసేసి రెసిప్రోకల్ రాసేసుకున్నాను. 5/4 అవుతుంది. 2 1s 2 2s 5π/2. 5 ఇంటూ π/2. నెక్స్ట్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడండి. మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్తే బై ది డెఫినేషన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పానండి. ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి, పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ అండ్ పీరియడ్. ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్, పీ ఈజ్ కాల్డ్ పీరియడ్ అని చెప్పానండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. నేను ఎఫ్ ఆఫ్ పీ ప్లేస్లో, ఈ పీరియడ్ ప్లేస్లో నేను పై అని సబ్స్టిట్యూట్ చేసుకుంటానండి. పై సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, పై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లేస్లో పై ప్లస్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ మాడ్ సైన్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను? పై ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో పై ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. నేను సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్ చూడండి ఒకసారి. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్కి కాట్కి మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ సైన్కి కాస్కి నెక్స్ట్ కొసెకెంట్కి సీకెంట్కి టోటల్గా నెగిటివ్ అండి. సైన్కి కాస్కి కొసెకెంట్కి సీకెంట్కి నెగిటివ్. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా. సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే సైన్కి ఏమవుతుందండి? నెగిటివ్. సో నెగిటివ్ రాశాను. ఇంకొక కండిషన్ చెప్పాను, 180 360 0 ఉంటే నో చేంజ్, సైన్స్ అనేవి చేంజ్ అవ్వవు. దానికోసం చూడండి, సైన్ అనేది చేంజ్ అవ్వలేదు. సైన్ ఉంటే సైనే ఉందండి. సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అని అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్కి నెగిటివ్, 180 ఉంది కాబట్టి మైనస్ సైన్ టీటా అవుతుంది. ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ ఇక్కడ పై ఈక్వల్ టు ఏంటండి? 180 డిగ్రీస్.
మైనస్ సైన్ ఆఫ్ టీటా ప్లేస్లో ఎక్స్ ఉంది, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మాడ్యులస్లో మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఈక్వల్ టు ఏమొచ్చిందండి, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ సైన్ ఎక్సే కదా. ఈ మాడ్ సైన్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఓకే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు పీరియడ్ ఏమవుతుందండి, పి అని చెప్పాను కదా డెఫినేషన్లో, దిస్ ఈజ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ అప్ టు సో ఆన్ 9² x n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడండి. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n² x. ది tan ఆఫ్, ఇక్కడ చూడండి tan ఆఫ్, నేను ఇక్కడ ఏం చేశాను, ఎక్స్ని బయటికి కామన్ తీసాను, ఇంకేముంటుంది 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ అప్ టు సో ఆన్ n². ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇది tan ఆఫ్ సేమ్ యాజ్ ఇస్ రాశాను, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రాశానండి, 1కి 1 రాశాను, ప్లస్ 4ని 2² అని రాశాను, 9ని 3² అని రాశాను. నెక్స్ట్ ప్లస్ అప్ టు సో ఆన్ n². ఇక్కడ చూడండి మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటండి, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఇక్కడ చూడండి ఈక్వల్ టు tan ఆఫ్ ఎక్స్ సేమ్ యాజ్ ఈజ్, ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అండి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, నేను 1² అని రాసుకున్నాం అనుకోండి, 1², 2², 3² అప్ టు సో ఆన్ n² అన్న 1 అవుతుంది కదా, నేను 1ని 1² అని రాసుకున్నాను, కన్వర్ట్ చేసుకున్నాను. అంటే ఈ టోటల్ దీని ప్లేస్లో n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, tan ఆఫ్ ఎక్స్ ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అండి. tan ఆఫ్, నేను దీన్ని ax లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను, x a లాగా ఉంది, నేను ax లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఇది tan ax లాగా ఉందండి. tan ax అంటే ద పీరియడ్ ఆఫ్ tan ax ఈక్వల్ టు ఏంటండి, π/mod a. ఇక్కడ హియర్ ax ప్లేస్లో ఏముందండి, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/mod a. mod a అంటే మోడ్ అప్లై చేసుకోండి, π/mod a అంటే ఏ ప్లేస్లో n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఈ 6 అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 6π/n ఇంటూ n+1 ఇంటూ 2n+1 వచ్చేస్తుందండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ పవర్ 4x అని ఇచ్చాడండి. ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ పవర్ 4x. బై ది డెఫినేషన్ ఆఫ్ పీరియడ్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఈజ్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పై ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, ఈక్వల్ టు కాస్ పవర్ 4x ప్లేస్లో పై ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ పై ప్లస్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశానండి, ఈక్వల్ టు ఈ పవర్ని హోల్ పవర్ అని రాస్తున్నాను, కాస్ పై ప్లస్ ఎక్స్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న పవర్ని నేను టోటల్గా హోల్ పవర్ అని రాశానండి. కాస్ 180 ప్లస్ టీటా, పై ఈక్వల్ టు ఎంత అండి, 180 కదా, కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా, ఏ క్వాడ్రంట్ చూడండి, కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో కాస్కి నెగిటివ్, 180 ప్లస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో కాస్కి నెగిటివ్ కాబట్టి ఏమని రాసుకుంటామండి, నెగిటివ్. 180 ఉంటే చేంజ్ అవుతుందా, 0, 180, 360 ఉంటే నో చేంజ్ అండి, కాస్ ఉంటే కాసే వస్తుంది, సైన్ ఉంటే సైనే వస్తుంది, ట్యాన్ ఉంటే ట్యానే వస్తుంది, కాట్ ఉంటే కాటే వస్తుంది, సీకెంట్ ఉంటే సీకెంట్ వస్తుంది, కోసికెంట్ ఉంటే కోసికెంట్ వస్తుంది. అలా కాకుండా
90 270 ఉన్నాయనుకోండి, సైన్ ఉంటే కాస్ ఉంటే సైన్, ట్యాన్ ఉంటే కాట్ ఉంటే ట్యాన్, సీకెంట్ ఉంటే కోసికెంట్ ఉంటే సీకెంట్కి కన్వర్ట్ అయిపోతుందండి. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు, 180 ప్లస్ టీటా అడిగాడు కదా. 180 ఉంటే ఏమవుతుందండి, కాస్ ఉంటే కాసే వస్తుంది, మైనస్ కాస్ టీటా అవుతుంది. ఎఫ్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4. కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా, ఇక్కడ టీటా ప్లేస్లో ఏముందండి, ఎక్స్ ఉంది, మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 4. నెగిటివ్ సైన్ని స్క్వేర్ చేసామనుకోండి పాజిటివ్ అవుతుంది. పవర్ 4 అంటే కూడా ఈవెన్ డిజిట్స్ ఉంటే ఏమవుతుంది, మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. కాస్ పవర్ 4x. కాస్ పవర్ 4x అంటే ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందంటే పీరియడ్ ఏమవుతుందండి, పై. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కావాలనుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇయర్వి కానీ సెకండ్ ఇయర్వి కానీ కామెంట్లో పెట్టండి, నేను వీడియోస్ చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి.